క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. మనము దేవుడు నీతి అనుగ్రహించుట అనే ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా రక్షణ సిద్ధాంతం గురించి దేవుడు అందించిన ఆయన వాక్య భాగం నుంచి మనము చూస్తూ ఉన్నాము. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ అధ్యాయం 8వ వచనాలు ఈరోజు ధ్యానాంశముగా రక్షణ సిద్ధాంతము 3వ భాగాన్ని ధ్యానిద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయం 27, 28 వచనాలు. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను, క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ప్రియ దైవజనాంగమా, 27వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, అయితే అతిశయ కారణం ఎక్కడా? అది కొట్టివేయబడెను అంటున్నారు. ఇంతకీ అతిశయ కారణము ఏమిటి? గతంలో చెప్పిన విధముగా ధర్మశాస్త్రమ యూదులకు అతిశయ కారణము 3వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాలు, 9వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు. కాబట్టి ఈ విధమైన ఆజ్ఞలు కట్టడలు గల యూదులు తమకున్న ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించేవారు. అయితే ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారు, అది కొట్టివేయబడెను. ఎప్పుడు, ఎక్కడ కొట్టివేయబడెను? సిలువలో కొట్టివేయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలలో, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ఇది రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. సరే, ఇప్పుడు అది ఏ న్యాయమును బట్టి కొట్టివేయబడింది? క్రియా న్యాయమును బట్టా లేక విశ్వాస న్యాయమును బట్టియా? విశ్వాస న్యాయమును బట్టి మాత్రమే కొట్టివేయబడింది. కాబట్టి 28వ వచనం ప్రకారము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ లేకుండా కేవలము విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. అయితే చాలామంది తాము చేసిన దాన ధర్మాలు, గొప్ప కార్యాలు, మంచి కార్యాల ద్వారా పాప విముక్తి, రక్షణ వస్తుందని అనుకుంటున్నారు. అయితే మంచి పనుల ద్వారా విముక్తి, రక్షణ, మోక్షము కలిగితే పరలోకం మొత్తము ఎవరు గొప్పలు వారు చెప్పుకునే డంబికులతో నిండిపోతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి ఎవడు తను చేసిన గొప్ప మంచి కార్యాలను బట్టి అతిశయించకూడదు. అంతేకాదు, నిజాయితీని బట్టి కూడా అతిశయపడకూడదు. నీవు యూదుడవైనా అతిశయపడకూడదు, పాస్టర్వైనా, పాస్టర్ కొడుకువైనా, కూతురువైనా అతిశయపడకూడదు. అందరూ పాపులే. రోమా 2వ అధ్యాయము 17వ వచనం. అలా అతిశయపడితే లూకా 18వ అధ్యాయము 11 నుంచి 12 వచనాల్లో
యేసయ్య చెప్పినట్లు పరిసయ్యుడు అతిశయపడినట్లు నీవు కూడా చేస్తే వేషధారిగా తీర్చబడతావు, జాగ్రత్త. సరే, ఇప్పుడు పరలోకములో ఉండేవారు ఎవరిని స్తుతిస్తూ ఉంటారు? కేవలము దేవుణ్ణి మాత్రమే. తమకు తాము పొగుడుకోరు, అంతేకాకుండా మరొకరిని పొగడరు. స్తుతిస్తారు కేవలము దేవుణ్ణి మాత్రమే. నిత్యము పరిశుద్ధుడు 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 అంటూ గాన ప్రతిగానములు చేస్తుంటారు. 1 కొరింథీ 1:29-31 వచనాలలో ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనం ఆయను. కాబట్టి అతిశయించువాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి. అంతే తప్ప నేను ప్రార్థన చేస్తే ఇంత అయింది, అంత అయింది, మా అన్నయ్య గారి ప్రార్థన చేస్తే అలా అయింది, ఇలా అయింది, ఇలాంటి గొప్పలు సొంత డబ్బాలు చెప్పించుకున్న వేషధారులు అవుతారు. దేవుడు మనల్ని చేసింది ఆయనను పొగడడానికే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6-12 వచనాలలో మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను, లేక మన కొరకు స్వాస్థ్యము నేర్పరచను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చెప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. కాబట్టి ఆయనకు మాత్రమే మహిమ రావాలి, తేవాలి. ప్రకటన గ్రంథము 7:9-10 వచనాలలో అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. కాబట్టి మన పని అక్కడ ఇక్కడ దేవుని స్తుతించడమే. అదే మనం చేద్దాము. 28వ వచనం ప్రకారము ధర్మశాస్త్ర క్రియలు లేకుండా కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. దీనికి సాదృశ్యంగా చాలా చోట్ల ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు అపోస్తలుడైన పౌలు గారు. రోమపత్రిక 1:16-17 వచనాలలో సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. రోమపత్రిక 5:1 వచనములో కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. కొన్ని ప్రాచీన ప్రతులలో కలిగి ఉన్నాము అని తర్జమా చేయబడింది. రోమపత్రిక 10:8-9-10 వచనాలలో అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. మేము ప్రకటించిన విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటుతో ఒప్పుకొనును.
గలతీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరము నీతిమంతులని తీర్చబడదు గదా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడి వారెవరో వారు క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అపోస్తలుడైన యాకోబు గారు చెప్పినట్లు విశ్వాసం ఉండాలి కానీ క్రియలు లేని విశ్వాసం మృతము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనము. కాబట్టి మంచి పనులు ఉండాలి, వాటితో పాటు విశ్వాసము ఉండాలి. ఈ రెండు సమపాలలో ఉన్నప్పుడు నీవు నీతిమంతుడవు. ఒకటి ఉండి మరొకటి లేకపోతే వేషధారివే. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎలా ఉన్నావు? కేవలము నీవు కలిగిన ఈవులను బట్టి అతిశయించువాడుగా ఉన్నావా, లేక విశ్వాస న్యాయాన్ని బట్టి జీవిస్తూ క్రియలతో కూడిన విశ్వాస జీవితం జీవిస్తున్నావా? కేవలము నీవు చేస్తున్న మంచి కార్యాల గురించి డప్పాలు గొప్పలు చెప్పుకుంటే వేషధారిగా మిగిలిపోతావు. జాగ్రత్త. వేషధారులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు అని మర్చిపోకు. కాబట్టి నేడే నీ జీవితాన్ని సరిదిద్దుకో, పరలోకాన్ని చేరుకో. దైవాశీస్సులు.